ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ గారెల్ని చేసేసుకుందామా మరి? హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరి నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెమ్, స్నాక్‌గా తినొచ్చు, లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తినొచ్చు. స్వీట్ కార్న్‌తో గారెలు వేసి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి, చూసేద్దురు గాని. చూడండి, నేను 2 స్వీట్ కార్న్ పోతులు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు నేను ఒలిచేసుకొని మీకు చూపిస్తాను. స్వీట్ కార్న్‌ని మనం ఇలాగా ఒలిచి పెట్టేసుకున్నామండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్‌ని వేసేసుకొని వాటర్ వేసుకోకుండా మనం పేస్ట్ చేసుకోవాలండి. మంచిగా కొంచెం బరకగా అందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మరి అన్ని వేసుకొని పచ్చిమిరపకాయలు నేను 2 వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం పేస్ట్ మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ పేస్ట్‌ని మనం బౌల్లోకి పేస్ట్ చేసుకున్న కార్న్ పేస్ట్‌ని ఇందులో వేసుకొని బౌల్‌లో వేసుకున్నాం అండి. వేసుకున్నాక మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చూసి వేసుకుందాం. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందాం. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కోసుకొని చాలా బాగుంటుందండి. పుదీనా మరి కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మంచి రుచి వస్తుందన్నమాట. వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం మంచి కలరింగ్ కోసం. అలాగే చిన్న అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు తురుముకొని తరుక్కొని వేసుకోవాలి. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే చిటికెడు తినే సోడా వేసుకోవాలి మంచిగా రావడానికి గారెలు. చాట్ మసాలా చిటికెడు వేసుకోవాలి. చిటికెడు అంటే మనకి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఇలా కలిపేసుకుందామండి అన్నీని. ఒకవేళ ఇంకా మనకి కొంచెం లూజ్గా ఉన్నట్టయితే కనుక 1 టేబుల్ స్పూన్ లేదంటే 1/2 టేబుల్ స్పూన్ మీరు బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. దీనికి వాటర్ వేసుకో అవసరం లేదు. కలిపేశాక నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను ఇలా కలిపేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం గారెలు వేసేసుకోవడమే. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇనప ముగ్గుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మన స్వీట్ కార్న్ గారెలు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఈ టైంలో ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ని ఇలాంటి ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద కానీ ఇస్తరాకు మీద కానీ గారి ఇలా పెట్టుకొని గారి మనం నెమ్మదిగా వేసుకుందామండి. చేతికి మనం తడి చేసుకొని చూసారా ఎలా వస్తుందో. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలాంటి కవర్ మీద మంచి శుభ్రమైన కవర్ ఇలా మధ్యలో అన్నం పెట్టుకొని గారిని మనం ఇలా వేసేసుకుందాం. వెంటనే తిప్పేయకూడదు మనం. అవి నాక టర్న్ చేసి చూపిస్తాను మీకు. ఇంకోవైపు టర్న్ చేసుకుందాం. ఇదిగో ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే కనుక లోపలంతా కూడా మంచిగా ఉడుతుందండి. అన్ని వేసుకున్నాం కదా మనం. అల్లము, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర చాలా టేస్టీగా, తీయగా, కమ్మగా చాలా బాగుంటాయి. మంచి కలర్ వచ్చేసిందండి. తీసేసుకుందాం. ఇదిగో చూసారా మంచి కలర్ వచ్చేసింది. మనం వీటిని ఇప్పుడు తీసేసుకుందాం. చక్కగా కలర్ వచ్చిందిగా. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అన్నీ కూడా మనం ఇలా వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి వేసుకుందాం అండి. ఇదిగో ఇలా ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు. ఇలా మనం ఈ కవర్కి కొంచెం వాటర్ రాసుకొని జస్ట్ ఇలా అనుకుని, కవర్ లేకపోతే ఇస్తరాకు కానీ అరిటాకు కానీ ఏదో ఉంటుంది కదండి మన ఇంట్లో. ఇదిగోండి ఇలా వేసేసుకోవడమే. మనం కొంచెం దీన్ని కొంచెం కలర్ వచ్చే వరకు తిప్పకూడదండి, లేదంటే విరిగిపోతాయి అనమాట. మంచి కలర్ వచ్చేసేయండి. ఇవి కూడా మనం తీసేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో, అనిపిస్తుందా? ఉన్నాయన్నీ కూడా అలాగే వేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, గారెలు అయిపోయినాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. మన స్వీట్ కార్న్ గారెలు సూపర్గా యమ్మీగా ఉంటాయి. డిష్ అవుట్ చేసి చూపించేస్తాను మరి మీకు. స్వీట్ కార్న్ గారెలు చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, లోపలంతా మంచిగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఎలా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీగా. మీకు ఇరిపి చూపించాను కదా, ఇదిగో విరిచి చూపించాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి టమాటా సాస్తో తింటే కనుక సూపర్గా ఉంటుంది. మరి నేను టేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ నిషా. మరంతవరకు
బాయ్ బాయ్ ఫ్రెండ్స్. If you try.